కామారెడ్డి పట్టణంలోని పంచ హనుమాన్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ కాలనీలో గత 3 రోజులుగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కాలనీలో ఇళ్లకని నీరు చేరిన పరిస్థితి. ఆ నీటిలో ఎలా ఉన్నారు? బిక్కుబిక్కుమంటున్నారా? కరెంట్ ఉందా? ఆ నీటిలో ఉన్న పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా వారికి ఎదురయ్యాయా? ఆ కష్టాసుఖాల్లో ఉన్నప్పుడు కూడా ఈ నీళ్లలో ఉన్న ఇప్పుడు ఎలాంటి కష్టం ఉంది? అసలు ఈ ఇంటి యజమానులు అయితే ఏం కష్టం పడ్డారు? ఇన్ని రోజులు 3 రోజుల పాటు నీళ్ళల్లో ఉన్న పరిస్థితి ఉంది. మీ పేరేంటి? బ్రహ్మచారి. ఏమైంది? వర్షం ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి? వర్షం ఇక్కడ దాకా వచ్చేసినాయి. ఇది ఫస్ట్ టైము ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. అన్ని 3 నీళ్ళు బాగా ఈ డ్రైనేజీ ఎన్నేళ్ళ నుంచి అట్లే ఉంటుంది. ఏమి దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, అధికారులు వచ్చినా ఇక్కడ ఏమి చేయడం లేదు. మాకు చాలా అవస్తున్నది. కాలుష్యము, ఆరోగ్యము ముఖ్యం కదా మనిషికి. అటువంటిప్పుడు దీన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంచిగా వెడల్పుగా బందోబస్తు కట్టి, ఇప్పుడు రైల్వే ట్రాక్ ఎంత బందోబస్తు చేసుకున్నారు, అయితేనే అది ఉంటుంది కదా. ఇట్లా అగాధం ఇడిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? పాములు ఓసారి పాములు వచ్చినాయి. ఇగో ఇవన్నీ మోర్ నీళ్ళు నిండినాయి. ఇవన్నీ ఇక తీసేపించి చేసి ఇదంతా చేస్తాం. చెక్కలన్నీ వేసినాము, అది కొట్టుకపోయినాయి చెక్కలన్నీ. కానీ దయచేసి ఇవి డ్రైనేజీ మంచిగా బందోబస్తు కట్టాలని మా యొక్క విన్నపం. మీరు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి కదా, అసలు ఎట్లా ఉన్నారు ఈ ఇంట్లో 3 రోజులు? ఎట్లా ఉన్నామంటే ఇక లోపల కూర్చున్నాం అంతే. ఇక ఇంట్లోకి వెళ్దాం, మహిళలు అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు అంటే సాధారణంగా ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాంటిది 3 రోజుల పాటు వర్షం వచ్చి ఆ వర్షం నీళ్ళనే ఉన్న పరిస్థితి. అమ్మ మీ పేరేంటి? లలిత. ఏం జరిగిందమ్మా 3 రోజుల పాటు మీరు నీళ్ళు ఇంతవరదాకా వచ్చినాయి అన్న. లోపలికి వస్తేమని భయం దడదడ. లోపలికి నీళ్ళు వస్తే ఎట్లుంటే ఇందాక కూడా వచ్చినాయి నీళ్లు. ఇది మేము 30 ఏళ్ళ ఫస్ట్ 2 రూములు కట్టుకున్నాము, 12 ఏళ్ళ ఇది మొత్తం కట్టుకున్నాము. ఈ మోర్ అవుతుంది అంటే మోర్ ఎంతకు అయితేనే లేదు. అది ఎప్పుడైతుందేమో మేము అయినప్పుడు తీయని అది ఇట్లున్నట్టు అందాక పోపించుకున్నాము. అయితే మోర్ అవుతుంది అది మీద అప్పుడుకు నీళ్లు అటు ఇటు పోతున్నాయని అది మున్సిపాలిటీ నుంచి అది అక్కడ పక్కకు ఉంచుడు ఆ చెక్కలది, అది వాళ్ళకి కొట్టేసారు. అది వాళ్ళకి కొట్టేసినాక మా అబ్బాయి పెళ్లి కోసమని మీద చెక్కలు వేయించినాము. అవి 4 ఏళ్ళ ఖరాబ్ అయినాయి అనుకో, చెక్కలు వేయించినాము. వేసిన తర్వాత ఇప్పుడు బాగా వరద వచ్చింది కదన్న, ఆ వరదక చెక్కలన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఆడ పెద్ద పొక్కోలే అయింది. ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. మంచిగా పట్టించుకొని చేస్తే బాగుంటుంది. పాములు వచ్చినాయి అన్న, అందులోకి సంపలకు 2 సార్లు వచ్చినాయి. మెట్ల కిందికి వచ్చినాయి. ఇగో రెంట్కు వీళ్ళు ఉంటారు. ఈమె ఫోన్ చేసి భయపడు ఓసారి ఒక్కతుంటది, అక్క ఇట్లా పాములు వచ్చినాయి ఎట్లా చేయాలి. ఎంత భయం అవుతుంది అన్న. మేమేమో దూరం, వాళ్ళేమో ఇక్కడ, అట్లా రావస్తుందా? ఇక్కడ అన్ని విధాల మంచిగా అయితే ఏమైతుంది అంటే ఇలాంటి బాధలు ఉండవు. మీ పేరేంటి అమ్మా? సుజాత నా పేరు. ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అయితే. నీళ్ళు వచ్చినాయి? మొన్ననే వచ్చినాయి. మొన్న అంతకుముందు అక్కడి నుంచి పోతుంటే గానీ మొన్న ఇంట్లోకి మొత్తం వచ్చినాయి వాటర్. గణపతి కూర్చున్నాం ఇక మంచం మీద కూర్చుని ఉన్నాం. ఎవరికి వేయలేము ఇక. ఎవరేం చేస్తారు వెళ్ళిపోతారు. తగ్గినాక కడుక్కున్నాం ఇక అంతే. కరెంట్ కూడా లేదు మొన్న ఒక రోజు అయితే. అవి దీపాలు వెలిగించుకున్నాం. ఇక ఇట్లా దీపాలు వెలిగించుకున్నాం. ఇట్లా ఆయిల్ పోసి ఇట్లా వెలిగించుకొని పెట్టుకున్నాం. అవును, చూడొచ్చు. ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు రాలేవు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సంపులో కూడా నీళ్లు తీసిన సంపులో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి భారీ వర్షాల కారణంగా ఎప్పుడు 30 ఏళ్ళుగా వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఎప్పుడు కూడా మాకు ఇలాంటి పరిస్థితి రాలేదు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే 30 ఏళ్ళుగా వర్షాలు పడినప్పటికి కూడా మా ఇళ్లలోకి నీళ్లు రాలేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్తున్నారు. ప్రధానంగా భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీళ్లు రావడం, బిక్కుబిక్కుమంటూ కరెంటు లేకున్నా ఆ నీటిలోనే కూర్చొని ఉన్నాం. చాలా ఇబ్బందులు పడ్డాం. ఎవరికి కూడా ఫోన్ చేయాలో అర్థం లేని పరిస్థితి. కమ్యూనికేషన్ లేదు, కరెంటు లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యామని చెప్తున్నారు. ఇక్కడికి ఎవరు అధికారులు రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.